వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీహార్లో తేజస్వి యాదవ్, జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమాగా వ్యక్తం చేస్తుంది. అటు బీఆర్ఎస్ మాత్రం అక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ మాత్రం కారు జోరు ఖాయమంటూ ధీమాగా ఉంది. మరికొద్ది గంటల్లో అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలు భద్రంగా నిక్షిప్తమై ఉన్నాయి. 48.49% పోలింగ్ నమోదైంది. ఈసారి 2009 ఎన్నికల్లో అంటే 2009లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం తొలిసారిగా ఏర్పడింది, కొత్త నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు అది ఖైరతాబాద్లో అంతర్భాగంగా ఉంది. 2009 నుంచి జూబ్లీహిల్స్గా దానికి పేరు వచ్చింది. 2009లో 52.76, 2014లో 50.18, అక్కడి నుంచి తగ్గుకుంటూ వచ్చింది. 2018లో 45.59 మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. 2023లో 47.58 పోలింగ్ శాతం అయితే ఈసారి స్వల్పంగా పెరిగింది, దాదాపు 1% మాత్రమే పెరిగింది. 2025లో 48.49, 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న అందరి పర్సెంటేజ్ లెక్క వేసి చెప్తే 48.49 మాత్రమే వచ్చింది. అంటే 50%, 60% అవుతుంది. ఉప ఎన్నిక కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి అంచనాలన్నీ పటాపంచలు చేశారు జూబ్లీహిల్స్ ఓటర్లు. ఎప్పట్లాగే ఇంటికే పరిమితమయ్యారు చాలా వరకు. ఎన్నికల సంఘం అధికారులు కూడా టోటల్లీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఎంత ఓటింగ్ కావాలో అంతే అయింది. ఎన్నికల సంఘం అధికారులు చేసింది కూడా ఏం లేదు, రాజకీయ పార్టీలు చేసింది కూడా ఇందులో ఏం కనిపించట్లేదు. ఇన్ జనరల్గా కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది అపోజిషన్కు లాభం అనే ఒక ఇండికేషన్ ఉంటుంది. అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండి పోలింగ్ శాతం పెరిగింది అనే ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం లేదు. పోలింగ్ శాతం యాజ్ ఇట్ ఈజ్ గత ఎన్నికల్లో ఏముందో ఈ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అదే ఉంది. కేవలం 1% మాత్రమే పెరిగింది. అంటే పోలైన 2 లక్షల ఓట్లు, ఆల్మోస్ట్ 2 లక్షల ఓట్లు, 1% అంటే కేవలం 2000 ఓట్లు పెరిగాయి అన్నట్టు గత ఎన్నికలతో పోలిస్తే. కాబట్టి పెద్ద తేడా లేదు. సర్వేలు దాదాపు 10-15 సర్వేలు జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఇచ్చాయి. ఇందులో దాదాపుగా మెజార్టీ సర్వేలు, దాదాపు 10 సర్వేలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తేల్చి చెప్తే మిగిలిన 5 సర్వేలు మాత్రం కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. అందులో కేకే సర్వే ఒకటి. అంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా సర్వే ఇచ్చిన కేకే సర్వే 21 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వస్తాయని సంఖ్యతో సహా చెప్పిన కేకే సర్వే ఈసారి ప్రీపోల్లో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపింది. దాదాపు 17-18% మొగ్గు చూపింది ఏకంగా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో కూడా దాదాపు 8% కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్కి మొగ్గు చూపి బీఆర్ఎస్ని ఇంకా వాళ్ళ ఆశలను సజీవంగా ఉంచింది. మొత్తానికి నిన్నటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఏజెంట్లు ఉన్నారో పోలింగ్ ఏజెంట్లు అందరితో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చర్చిస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచే నేరుగా ఆ చర్చల నుంచే మన స్టూడియోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు దయాకర్ గారితో మాట్లాడి బాలరాజ్ గారు మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొత్తానికి గెలుపు ధీమా వ్యక్తం అవడే కాదు, సర్వేలన్నీ మీ వైపే చెప్తున్నాయి. మీ నాయకుల్లో కూడా ఎవరిని కదిలిచ్చినా మేము గెలిచిపోయామనే చెప్తున్నారు. అసలు కౌంటింగ్ కోసం కూడా మీరు ఎదురు చూస్తున్నట్లు పెద్దగా కనిపించట్లేదు. కాకపోతే బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ రిగ్గింగ్ అయిందని, లేదంటే దొంగోట్లు వేశారని, డబ్బులు పంచారని, ఇది కామన్ ఎప్పుడైనా వచ్చే విమర్శే. దాన్ని మీ పీసీసీ చీఫ్ కూడా కొట్టిపడేశారు. కానీ కొంత మాత్రం అక్కడక్కడ దయాకర్ గారు మేము కూడా అబ్జర్వ్ చేసాం, కొన్ని కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లే లేరు. అది బీఆర్ఎస్ వైఫల్యమా కాంగ్రెస్ విజయమా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి సరే, మనం ఆఫ్ ది రికార్డులు ఎప్పుడు మాట్లాడుకోలేదు జూబ్లీహిల్స్ గురించి. కానీ ఒక రకంగా నా ఉద్దేశం అయితే మొదట నవీన్ క్యాండిడేట్ అయిన తర్వాత సగం బలమైంది. అవునన్నా కాదన్నా ఎంఐఎం మద్దతు అనేది కలిసి వచ్చింది. అప్పటి నుంచే విజయం పెద్ద సమస్య కాదని నాకు నచ్చిన. సరే, సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, తర్వాత మౌత్ ట్రాక్ ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇప్పుడు రేపు 14వ తారీఖు నాడు తెలుస్తుంది. నాకున్న అంచనా ఏంటంటే మనము అనుకున్న దానికంటే కూడా బెటర్ రిజల్ట్ వస్తుందని నా అంచనానే. నేనేం రాటిఫై కూడా చేస్తలేదు. కానీ అలుసుగానో లేదంటే దాన్ని చాలా చీప్గానో లేకపోతే ఇంకేమన్నా దాన్ని కరెక్ట్గా అలసత్వంతో కనుక ఉంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా అందరికి కూడా ఏంటంటే గెలవడం అనేది ప్రధానమైన లక్ష్యం, అట్లని చెప్పి గెలుస్తున్నామని చెప్పే ఒక దాంతో మనం కూల్గా ఉంటే సమస్య జటిలమైందనే ఉద్దేశంతో కూడా ఆ రోజు మంత్రులతో కలిసినప్పుడు అందరితో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక రిగ్గింగ్ ఇదంతా కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేదే. మేము కంప్లైంట్ చేసినాం, వాళ్ళు కంప్లైంట్ చేసినాం. అవును, ఇవన్నీ కూడా
కొట్లాటలు కూడా మీకు 6 గంటల తర్వాత జరిగిన దాంట్లో ఒక యుద్ధమే జరిగింది ఒక రకంగా, ఒక 2-3 బూత్ల దగ్గర. కాబట్టి ఇవన్నీ కామనే. కానీ ఇక ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉన్నది కదా, ఎలక్షన్ అది కమిషన్ పనిచేయలేనే కదా దయాకర్ గారు. ఇప్పుడు నిన్న చూసాం పోలింగ్ బూతుల్లో మీ నల్గొండ జిల్లా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ గారు బూత్లో కూర్చొని గైడెన్స్ ఇస్తున్నారు. ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అఫ్ కోర్స్ ఆయన మీద కేసు కూడా పెట్టింది ఎన్నికల సంఘం, అది వేరే విషయం. బీర్ల ఐలయ్య యాదవ్ ప్రభుత్వ విప్ కూడా. తర్వాత శంకర్ నాయక్ మీ ఎమ్మెల్సీ, ఆయన కూడా మీ నల్గొండనే, ఆయన కూడా అక్కడ పోలింగ్ బూతుల చుట్టూ తచ్చాడుతూ కనిపించారు. మిగిలిన మీ మంత్రులు దామోదర్ రాయనరసింహ, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఆ రోడ్డు ఆ జూబ్లీహిల్స్ చుట్టూ ఇట్లా కాన్వాయ్తో తిరుగుతూ వచ్చారు. అంటే ఇంత అప్రమత్తంగా ఉన్నామని చూపించుకోవడమా, లేకుంటే మీ ఆందోళనలో ఆ రకంగా అలర్ట్ కావడమా, లేకుంటే నిబంధనలు ఉల్లంఘించితే ఏమవుద్దిలే మహా అయితే కేసు పెడతారనే ఒక నిర్లక్ష్యమా, ఎలా చూడాలి వీటన్నిటిని? ఇప్పుడు ఆ విషయానికి వచ్చినప్పుడు ఒకసారి బీఆర్ఎస్ మిత్రులు ఏం చేసిండ్రో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ ఇంతలా అప్రమత్తతోనో లేకపోతే గస్తీ కావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దాంట్లో కొన్ని మనం చర్చించలేని, మనం చెప్పినా కూడా ప్రజలు నమ్మలేని వాస్తవాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మేము దాన్ని ఏమంటాం, చాలా సీరియస్గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదనేది మాత్రం వాస్తవమే అది. ఎందుకంటే వీళ్ళు కొంతమంది తీసుకురావడం, వాళ్ళతో చేయించడం, కాంగ్రెస్ చేస్తుంది అని అనడం, మళ్ళీ బయటి నాయకులు వస్తారు, వీళ్ళు ప్రచారం చేస్తారు, ఏదేదో చేయబోతున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని చెప్తున్నారు. చాలా విచిత్రం అనిపించింది నాకు. అంటే రహమత్ నగర్ కానీ బోరగొండ కానీ ఇంతకుముందు నేను 2004 నుంచి 2008 వరకు ఆ ఏరియాలో ఉన్నోన్ని, అక్కడనే నివాసం ఉన్నోన్ని. కాబట్టి నాకు అక్కడ చాలా మంది పరిచయస్తులు కూడా ఉండే, సార్ వీళ్ళు ఇట్లా చేయబోతున్నారు, సార్ ఇట్లా చేస్తున్నారు, ప్రిడిక్షన్స్ కూడా వచ్చాయి. అవి మా నాయకులు ఎవరెవరు ఏ ఏరియాలో ఉన్న, ఏ డివిజన్లో ఉన్నారో వాళ్ళకి నేను సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే. కాబట్టి చేసింది ఏ విధంగా చేసింది అనేది బీఆర్ఎస్ మిత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ప్రచారంగా కాకుండా దాన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ గా చేయడం అనేది వాళ్ళకి పెద్ద సమస్య అయిందనేది నేను అనుకుంటున్నా. ఈవెంట్ కాదు కదా. దయాకర్ గారు, కాంగ్రెస్ కి కలిసి వచ్చిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రీ పోల్ అన్ని దాదాపుగా ఆల్మోస్ట్ ప్రీ పోల్స్ అన్ని బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అక్కడ అని చెప్పేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అయ్యాయి పూర్తిగా, దాదాపు అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మీకు ఏం కలిసి వచ్చింది అనుకుంటున్నారు ఆ టైంలో, ఆ గ్యాప్లో? నేనేమంటున్నా, ప్రీ పోల్ అయినా ఎగ్జిట్ పోల్ అయినా కూడా అంచనానే. రేపు రియల్ రిజల్ట్ వస్తుంది, మీరు చూస్తారు. అది మాకు ఇంటర్నల్ రిపోర్ట్ మొదటి నుంచి ఉందని చెప్తున్నారు. ఈవెన్ దో 10 days ముందు నుంచి కూడా ప్రిడిక్షన్ ఏంటి, ఆ పాజిటివ్ అంశాలు పెరుగుతున్నాయి. ఒకటి, వాళ్ళు మా మీద వేయాలని చూసి, ఇప్పుడు నవీన్ రౌడీనా, స్టూడెంటా, లేకపోతే కంటెస్టెంటా, పొలిటీషియన్ అనేది లోకల్ ఉన్న వాళ్ళకి తెలియదా వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన? రెండవది, లోకల్ అనే అంశం కంటే కూడా యంగ్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యిండ్రు. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి అనేది కూడా ముస్లింలో కొంత పాజిటివ్ రాలేదని చెప్పలేను. కానీ ఎప్పుడైతే ఈ ఎంఐఎం మద్దతుతో పాటు వీళ్ళు నవీన్ మీద టార్గెట్ చేసి ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో తనకు ఎక్కువ కలిసి వచ్చింది. పామాంతం మనోనికి టీఆర్పీ పెంచిందని నాకున్న అంచనా. నేను ఇప్పుడు పొద్దుగాల వీళ్ళను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంతమంది వాకింగ్లు అక్కడిక్కడ కలుస్తారు కదా మనోళ్ళు, మౌత్ టాక్ చెప్తున్నా నేను, అయిపోయింది, మంచిగా అయిపోయింది, గెలుస్తున్నాడు, కంగ్రాట్స్ అని చెప్తున్నారు మీరు చెప్పినట్టే. కానీ నేను 15వ తారీఖు వరకు చూస్తాం, మేము ఎందుకు 14వ తారీఖు వరకు చూస్తాం, రేపు 14వ తారీఖు 1 వరకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు దాన్ని మనం మాట్లాడుకుంటే ఇంకా కొన్ని ఏమేమి జరిగినాయో అప్పుడు కూలంకుశంగా చర్చించవచ్చు అని నా అభిప్రాయం. రైట్. బాలరాజు గారు, కాంగ్రెస్ కలిసి వచ్చిన అంశాలు ఏంటో దయాకర్ గారు చెప్తున్నారు. మీకు ప్రీపోల్లో మీ వైపు ఉందా? అంటే అభ్యర్థి మీరు మొదటి నుంచి ఆమెనే అభ్యర్థిగా సునీత గారిని తీసుకున్నారు, ప్రకటించారు, ప్రచారంలో కూడా దిగిపోయారు. కొంత అడ్వాంటేజ్ మీకు కనిపించింది మొదట్లో, క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. సరే, రేపు గెలుస్తారా, ఏమవుతుంది ఏంటి అనేది అంచనానే. దయాకర్ గారు అన్నట్టు సర్వేలన్నీ నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా అంచనాలే. కాబట్టి తగ్గుకుంటూ అయితే వచ్చింది గ్రాఫ్. ఎందుకు, కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 TV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారికి నమస్కారం. ఏదైతే మొదటగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, తదనంతరం ఎలక్షన్స్ రావడం, వారి కుటుంబం నుంచి అభ్యర్థిని ప్రకటించడం, సునీత గారిని అభ్యర్థి ప్రకటించడం, కొంత ఆ సానుభూతి పవనాలు మొదటగా పనిచేసినవి. ఆ క్రమంలో మేము మొదటి నుంచి కూడా, అంటే ప్రతి బై ఎలక్షన్స్ మేము అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా కూడా, ఉద్యమ సమయంలో అయినా కూడా
ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం బై ఎలక్షన్ ఎప్పుడు కూడా ఒక బై ఎలక్షన్ చాలా చాలా పాజిటివ్గానే తీసుకున్నాం. ప్లస్ అదే క్రమంలో చాలా సీరియస్గా కూడా తీసుకున్నాం. ఆ క్రమంలోనే మా యంత్రాంగం అంతా కూడా పార్టీ యంత్రాంగము, పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్లస్టర్గా వేసుకున్నాము, బూత్ వైజ్గా వేసుకున్నాము. ప్లస్ ఇంకోటి కూడా ఏమనుకున్నాం ఈ 2 నెలలుగా ఒక 3 నెలలు 4 నెలల ముందు యూరియా కష్టాల పేరుతో ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ విసిగిపోయిన సందర్భం. ప్లస్ ఫార్మాసిటీ బాధితులు ఒకవైపు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం, హైడ్రా బాధితులు ఒకవైపు ఉన్ననే ఉన్నది, నిరుద్యోగులు అనే వాళ్ళు వస్తూ ఉన్నారు, అదేవిధంగా లగచర్ల బాధితులు అనేవాళ్ళు. అంటే ఒక్కొక్క ఒక రంగంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆటో కార్మికులు కూడా జూబ్లీహిల్స్ ఏరియాలో ఎక్కువగా ఉన్నటువంటి బాగా ప్రభావితం చేసేటువంటి అంశం. ఈ అంశాల పట్ల మాకు ఒక క్లారిటీ దొరికింది. కాబట్టి ఈ అంశాన్ని స్పృశించాలనేది మా అధినేత కేసీఆర్ గారు మా పార్టీ నాయకత్వం తయారు చేశారు. ఆ క్రమంలోనే మా పార్టీ వర్కిపెట్టి కేటీఆర్ గారు ఒకవైపు హరీష్ రావు గారు సీరియస్గా కూర్చొని అసలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఎట్లా అమలు చేయలేకపోయింది అనే అంశాన్ని బాకీ కార్డుల రూపంలో తీసినాం. ఆ బాకీ కార్డులో చూసుకుంటే ఆటో కార్మికులకు బాకీ ఉన్నది, అదేవిధంగా పేద ముస్లింలకు బాకీ ఉన్నది, పేద వృద్ధులకు బాకీ ఉన్నది, నిరుద్యోగులకు బాకీ ఉన్నది. ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే తులం బంగారు రూపంలో బాకీ ఉంది. ఇవన్నీ కొన్ని అంశాలు తీసినాం. వాటి పేరుతో మేము మొదటగా ఇంటిళ్ళకి వెళ్ళాం. ఇల్లుకి వెళ్ళిన వాళ్ళు ఎదురొచ్చి నిజమేనండి, వాస్తవమే, గతంలో మీరు ముస్లిం మైనార్టీ దగ్గర పోయినప్పుడు ఏమనిపించిందంటే రంజాన్ తోఫా ఇచ్చేది మీరు. అది ఫస్ట్ లో మీకు అడ్వాంటేజ్ కనిపించింది, ఎందుకు తగ్గింది అని అడుగుతారు. ఎప్పుడైతే కొంచెం మీరు ఇంతకుముందు అద్దానికి దగ్గర ఎందుకు తగ్గింది, ఏదైతే మాకు సానుభూతి పవనాలు ఏదైతే ఉన్నాయో, మాగంటి సునీత గారి మీద ఎంత పాజిటివ్ ఉందో, ఇది గోపినాథ్ గారు చనిపోయింది అని, అదే క్రమంలో నవీన్ యాదవ్ కూడా 2 సార్లు పోటీ చేశారు కదా అక్కడ. గతంలో ఒకసారి పోటీ చేసి 40,000 ఓట్లు తెచ్చుకోవడం, తర్వాత ఇండిపెండెంట్ పోటీ చేసి ఒక 20,000 ఓట్ల వరకు తెచ్చుకోవడం, 2 సార్లు ఓడిపోయింది అనే పిల్లవాడు కావచ్చు, యువకుడు అనేది భావన, యంగ్ పీపుల్ 25 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉండడంలో ఆ భావన ఉంది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ని ఎప్పుడైతే వీళ్ళు అభ్యర్థిగా అంటే అజారుద్దీనా, నవీన్ యాదవ, లేకపోతే సిఎన్ రెడ్డి అనేటువంటి ఆ భావన జరుగుతున్నప్పుడు నవీన్ యాదవ్ ముందుకు వచ్చినప్పుడు కొంత కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, యువకుడు కావచ్చు, 2 సార్లు పోటీ చేసినటువంటి సానుభూతి వాతావరణం కావచ్చు. మాకెంతైతే గోపినాథ్ గారు చనిపోవడం ద్వారా వచ్చిన సానుభూతి ఉందో వీరికి కూడా అంతే అటువంటి దాన్ని సమకాలకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏమైంది, వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చినారో ఎంఐఎం సడన్ గా దించేసి అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంతో డైలమాల పడ్డారు. నవీన్ యాదవ్ ఎప్పుడైతే మాతో పాటు సమానంగా వచ్చి కొంచెం అప్పర్ హ్యాండ్ వచ్చే సందర్భంలో ఎంఐఎంకి అజారుద్దీన్ అసలు మంత్రివర్గం తీసుకుంటే ఆలోచన లేదు కళ్యాణ్ గారు. వాస్తవంగా అజారుద్దీన్ అసలు అభ్యర్థి ఖరారు కానప్పుడు, అభ్యర్థికే పనికిరాని అనుకున్నప్పుడు, అభ్యర్థికి ఓడిపోతారు అనుకున్నప్పుడు మంత్రిని చేస్తాకనే ఇదేదో డైలమాల పడ్డట్టుంది, ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు కదులుతున్నట్టుంది అని అందుకే స్టెప్ వేశారు. ముస్లింలు కూడా ఏమైంది సార్, సిటీ మేము ఎలక్షన్ తిరిగాను, నేను మేము యూసఫ్ కూడా మొత్తం తిరిగాను. సిటీ ఓల్డ్ సిటీ ముస్లిం మైనార్టీలేమో ఎంఐఎం చెప్పినట్టు విన్నారు, కానీ న్యూ సిటీకి సంబంధించిన ముస్లిం మొత్తం కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేటీఆర్ గా ఎందుకు అదే అయింది. ఎప్పుడైతే అజారుద్దీన్ పెట్టుకొని శుక్రవారం నాడు చూడండి, మీరు ఎంత లాజిక్ గా మీరు ఇవాళ మత రాజకీయాలు చేయం, మేము మైనార్టీ ఓట్ల కోసం మేము మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో ముస్లిం వినని పరిస్థితి, ఎందుకు వినాలి మేము, అరే కేసీఆర్ బాగా చేసింది కదా, అరే కేసీఆర్ నోడు బాగున్నాయని మాకు ఓటు వేసే పరిస్థితికి వచ్చారు. అజారుద్దీన్ పెట్టినా పనిచేసే పరిస్థితి లేదు. ఏకంగా ఎంఐఎం సంబంధించి బీహార్లో పోటీ చేసుకుని వాళ్ళు ఇక్కడ వచ్చే ప్రచారం చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చే ప్రచారంతో ఇవాళ నేను ఎప్పుడు ఆటోలో మొత్తానికి మీరు క్లారిటీకి వచ్చేసారా ఓడిపోయినట్టు అని ఎట్లా అంటున్నారు సార్ మీరు? మీ అంచనా ఏంటి మరి ఇప్పుడు? మీ అంచనా ఏంటి రైట్ నౌ? మీ అంచనా ఏంటి నిన్నటి నుంచి? మీరు చెప్పడానికి మాకు గంటలు టైం ఉండదు కదా, మీరు ఫాస్ట్ క్విక్ గా చెప్పాలి. ఆ క్రమంలో లాస్ట్కి వచ్చే వరకు ఎంఐఎం బూచిగా చూపించే క్రమంలో ముస్లిం అయినట్టు ఇలా పార్టీ పరిస్థితి లేదు, బీఆర్ఎస్ వైపు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకేం చేయాలి సార్, సామ దాన భేద అయిపోయింది, ఇక దండోపాయంకి వచ్చారు. ఇక అంటే దాని డబ్బులు పంచిన పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి, 20 మంది ఎమ్మెల్సీలు, 50 మంది ఎమ్మెల్యేలు, ఒక డిప్యూటీ సీఎం, 14 మంది మంత్రులు, ఇక సీఈఓ, ఎలక్షన్ కమిషన్ అంతా దిగింది. ఇక మీ 20 కాంప్లైంట్ ఇచ్చినామండి. నిన్న జరిగిన ఎలక్షన్ రోజు 20 కాంప్లైంట్ సోషల్ రెడ్డి గారికి ఇచ్చినాం. వారే స్వయంగా చెప్పిర్రు 4 మంది ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినామని చెప్పేసి. అంటే సామధాన భేద దండోపాయం అంటే ఏదైనా చేసి గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇక్కడ, కాబట్టి ఒక క్రియేషన్ చేయాలనే ఆలోచనతోటి మొత్తం దిగిరు. మమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టిరు సార్, మీరు నాలో ఒకరు ఉండొద్దు, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళగొట్టిరు. మాత్రం రిగ్గింగ్ లేదు సార్. నేనేమంటాను సార్, కొన్ని ఏది మహమ్మదియా ఫంక్షన్ హాల్ సంబంధించి యూసఫ్ కూడా దగ్గరున్న ప్రాంతంలో కావచ్చు, కొన్ని ప్రాంతాలలో ఒక మాపులుగా 250 మంది ఆటోలో తీసుకొచ్చి షేక్పేట ప్రాంతంలో
ఒక్కసారి మాప్ ఓటింగ్ వేసిరు అనేది మా ఆరోపణ ఉన్నది. Okay. ఒకేసారి రాడు. ఓటర్ కార్డ్స్ కూడా కొన్ని డూప్లికేట్ కార్డ్స్ దొరికినవి. కొందరు కార్డు ఒక ఆమె వచ్చింది, నా ఓటు ఎవరో వేసిరని చెప్పేసి మాట్లాడే సందర్భంలో అక్కడక్కడ పోల్ స్లిప్లతో కూడా ఓటింగ్ అలౌ చేశారట. అది కూడా కాబట్టి అన్ని అంశాలతో మేము అనుకుంటామంటే ఇలా మిషన్ సానిక్య సర్వే కావచ్చు, కేకే సర్వే కావచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా 5 నుంచి 10,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ బయటపడుతున్న ఆశాభావం మేము ఇవాళ ఏజెంట్లతో మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా అధినేత కేసీఆర్ గారు సీరియస్ గా రేపు ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా మాతో పాటు జరుగుతున్నారు బీజేపీ నేత ఎస్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. క్లారిటీ ఉంది, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ అంటున్నాయి, కొన్ని సర్వేలు కాంగ్రెస్ అంటున్నాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి, కాంగ్రెస్ గెలుస్తుందని ఒక చర్చ నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. యునానిమస్ గా ఒక్క పాయింట్ అయితే వస్తుంది, అది బీజేపీ 3వ ప్లేస్, దానికి డిపాజిట్ వస్తుందా అదా అని చర్చ. అది మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఇప్పటివరకు కూడా మొత్తం తెలంగాణ ప్రభుత్వం స్తంభించిపోయింది. ఒక నెల రోజులు సెక్రటరీ స్తంభించిపోయింది, మంత్రులు మొత్తం ఆ నియోజకవర్గాలు తిరుగుడు బంద్ చేస్తారు. పెద్ద ప్రధాన సమస్యలను పక్కన పెట్టేసి మంత్రులు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క శక్తి కేంద్రానికి ఒక్కొక్క మంత్రి లెక్క కూర్చొని ప్రభుత్వాన్ని మొత్తం సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడ పోయి కూర్చున్న తర్వాత ఆఫీసర్స్, పోలీస్ అధికారులు, మిగతాలంతా కూడా ఏ రకంగా కాంగ్రెస్కు పనిచేసినారో మనకు స్పష్టంగా మేము ఎన్నికల్లో చూసినాం. ఎక్కడైనా నిన్న సాయంత్రం కూడా 5 గంటలకు వచ్చి పోలింగ్ బూత్ తీసేయాలని చెప్పి గొడవ అక్కడ పోలీస్ అధికారులు, మా పాపారావు గారు, గౌతమ్ గారు, వీళ్ళందరికీ సంబంధించిన మొత్తం టేబుల్ అన్ని కూడా డిస్టర్బ్ చేసేసి అరెస్ట్ తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఒక ఇష్యూ కాదు, ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపించేది. నెంబర్ 1. నెంబర్ 2, అధికార దుర్వినియోగంతో ఆర్థిక దుర్వినియోగం కూడా జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎంత చేసినారో మీరే చూపించినారు వీడియోలో. ఒకటి నేను ఒప్పుకుంటా, అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణ చేసిందంటే పాపం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకు గతి లేదు అనుకొని చేశారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మీరు కేంద్ర బలగాలను దించొచ్చు, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని దించొచ్చు. ఇక్కడ మీరు కట్ చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం, అది ఎవరిదో మామూలుది కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడే ఉంటారు. మీరు ఇలా చెప్తుంటే ఎలా? ఎన్నికలు సరిగ్గా జరగలేదని మీరు ఎలా చెప్తున్నారు? జరగలేదని కాదు, దుర్వినియోగం ఏ రకంగా జరిగింది అనేది మీరేం చేస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు కొన్ని 100 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నో రెస్పాన్స్. కనీసం ఏం జరుగుతున్నా కూడా కనీసం జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అదే అనుకోండి. ఇప్పుడు ఏమంటారు, మీరు గెలుస్తున్నారనే సర్వేలు అందరూ చేసినా కాదు, లేకపోతే వీళ్ళు చెప్పే పాయింట్ నెంబర్ 1 ఏమొస్తుందంటే కాంగ్రెస్ కానీ అదే కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినండి, ఈవీఎంలు మొత్తం చేసేసినారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు గెలిచేస్తున్నారు. ఇప్పుడు జరిగేది అదే. రేపు బీహార్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకుంది, ఈవీఎం మొత్తం మేనేజ్ చేసినంటారు. అంతే అంటారు, చెప్తున్నా అదే. ఇప్పుడు రేపు వచ్చే చర్చ అదే. గెలిస్తే ఒకటి గెలవకపోతే ఓడం వల్ల మనం చాలాసార్లు సందర్భాలు మాట్లాడుకున్నాము. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా బహిరంగంగా అధికార దుర్వినియోగం చేసినమాట వాస్తవం. సరే మేము గెలుస్తామా ఓడతామా, మాకు ఎన్ని ఓట్లు వస్తాయి తింటే మాకు మొదటి నుంచి కూడా 10 ఏళ్ళు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే వారు గోపినాథ్ గారు ఉండరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవలేదు. ఇప్పుడు ఒక అసెంబ్లీకి సంబంధించిన వచ్చినప్పుడు మాకు తెలుసు మా శక్తి ఏంది, మా బలం ఏంది, మా ఓటు బ్యాంక్ ఎంత అని తెలుసు. మాకు లాస్ట్ 25,000 వచ్చినాయి, పార్లమెంట్లో 60-70,000 దాకా వచ్చినాయి. మేము ప్రయత్నం చేసినాము, ప్రయత్నం చేయలేదు కదా, ప్రయత్నం చేసినాము. ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారు, ఏం చేసినారో రేపు 14 తారీఖు నాడు మనం చూడాలి. రైట్ దయాకర్ గారు, మొత్తానికి బీజేపీ చెప్పినా బీఆర్ఎస్ చెప్పినా కొంత బయట ఉన్న ఫీడ్బ్యాక్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా నాతో మన ఆఫ్ ద రికార్డ్లో, మీరు అన్నట్టు ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళు మాట్లాడుతూ మేము కూడా చాలా ఉప ఎన్నికలు ఎదుర్కొన్నాం, పాలేరు, నారాయణఖేడు, నాగార్జునసాగర్, మునుగోడు, హుజరాబాదు, అలా అంతర్గతంగా మేము కూడా కొంత చేసాం అధికార దుర్వినియోగం, కానీ ఇంత అధికార దుర్వినియోగం, ఇంత విచ్చలవిడితనం అయితే మేము ఎన్నడూ చేయలేదంటున్నారు వాళ్ళు. ఒకసారి ఒక వారం రోజుల క్రితం మీరు కొన్ని అప్డేట్స్ కనుక చూస్తే ఏ విధంగా వాళ్ళు ప్లాన్ వేస్తే కాంగ్రెస్ ఎట్లా చిత్తు చేసిందో నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే స్లిప్పులు కూడా అంతకుముందేమో నవీన్ యాదవ్ తను పోల్ చిట్టీలు పంచితే ఓట్లు ఉన్నాయని పంచితే కేసు పెట్టింది. ఓటర్ కార్డులు, పోల్ చిట్టీలు కాదు, ఓటర్ కార్డులు. ఓటర్ కార్డు మీద క్యాండిడేట్ బొమ్మ వేసి ప్రచారం చేసింది నేనే కంప్లైంట్ చేసిన ఎలక్షన్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్.
తర్వాత సర్వేల పేరు మీద వాళ్ళు మొత్తం అట్లా చేయకూడదని తెలిసినా కూడా మొత్తం పూర్తిగా అన్ని ఛానల్స్ తోని వాళ్ళు అంటే అన్ని సర్వే ఏజెన్సీతోని వాళ్ళు చేసి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేటట్టుగా మొత్తం అసలు 60 పైన సోదరి ఉంటే 30-25 మనోడు ఉన్నట్టుగా చేసి డిగ్రేడ్ చేసి మొత్తం టెలికాస్ట్ చేసినట్టు చేయకూడదు కూడా. ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ చేస్తున్న క్రమంలో వాళ్ళు పవర్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మేము ఏం చేసినా కూడా ఇక నీకు ఒక మాట చెప్తే మనోడు రిటర్నింగ్ ఆఫీసర్ పేరు ఏం పేరు ఆయన పేరు అన్నాడు, సార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్ అన్నాడు. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎట్లా ఈవెంట్ షోలు చేసిండ్రో అట్ని కాస్ట్ అంతా కనుక చేస్తే మీరు ఒకసారి కేటీఆర్ పెట్టిన షోలు గట్రా చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ ర్యాలీలు తీస్తే ఎట్లా ఉన్నదో ర్యాలీ లెక్క ఉందా, ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క ఉందా చూడండి. వాళ్ళు మొత్తం లైటింగ్లు పెట్టి మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉంటుంది చూసినాం, రెహమాన్ మ్యూజిక్ షోలు సిద్ధు శ్రీరామ్ మ్యూజిక్ షోలు చేసినట్టు చేసి అదొక ఈవెంట్ చేసినట్టు చేసి దీనికి నాకు అనిపించింది ఏంటంటే కేసీఆర్ లాంటి ఓ సీనియర్ లీడర్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది వీళ్ళకి అనిపించింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ప్రజల్ని ఆకట్టుకోవడానికి ముందు మన బాలరాజు గారు అన్నట్టు కనీసం బాకీ కార్డు వేసిండ్రు. ఆ బాకీ కార్డులో ఏం చేయలేదో ప్రజలకు బుద్ధి కన్నా పోతే మీకు ఏమైనా పాజిటివ్ వస్తుండే. అది కాకుండా నవీన్ యాదవ్ మీద వ్యక్తిగత దూషణ అంటే వాళ్ళ వైఫల్యంతోనే ఓడిపోతున్నారంటారా, వాళ్ళ ప్రచార వైఫల్యమే దెబ్బకొట్టి స్ట్రాటజీ వరస్ట్ గా. ఇప్పుడు అసలు నిజంగా ప్రభుత్వం చేస్తున్న ఇప్పుడు మేము ప్రభుత్వం వారు ప్రతిపక్షంగా ఉన్నారు, బీజేపీ అధికార పక్షంలో ఉన్న అక్కడ ప్రతిపక్ష హోదాలోనే పోటీ చేసింది. సరే కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అది, ఆయన కేంద్ర మంత్రి, గతంలో కేంద్ర మంత్రి, ఆయన నేను జూబ్లీహిల్స్కి ఏం చేసినా అని చెప్పుకొని చేయొచ్చు. లేకపోతే కేటీఆర్ గారు మాగంటి గోపినాథ్ గారు ఏం చేసిండ్రో చెప్పి ఓట్లు అడగొచ్చు. లేదంటే ఇచ్చిన హామీల అంశంలో కాంగ్రెస్ ఏ విధంగా మోసం చేసి అసలు ఏమీ చేయలేదని బట్టి ఆటో డ్రైవర్లు ముందుకు తెచ్చి అంటే వాళ్ళు బస్సు ఫ్రీ బస్సు మహిళలకు ఇవ్వడము తప్పు అని చెప్పి తీర్మానం చేయమంటే చేయరు. 200 యూనిట్లు మేము ఇస్తాము అని అనేది ప్రతి ఒక్క పేద ఇంటికి గుడిసె గుడిసెకి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం కదా. సన్న బియ్యం అనేది వాళ్ళు తింటున్నది కదా. దయాకర్ గారు మీరే చెప్పండి, అధికార దుర్వినియోగం అసలే జరగలేదు, ₹1 ఓటర్కు ఇవ్వలేదు అని దయాకర్ చెప్పగలరా? అది వాళ్ళని కూడా అడుగుతా. ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చి క్యాన్సల్ చేస్తారు, సభలకు పర్మిషన్లు ఇచ్చి క్యాన్సల్ చేస్తారు. అది అధికార దుర్వినియోగం కాదు. ఇట్లా కాదు. ఒక మాట నేనంటే ఇట్లాంటివి మాట్లాడినప్పుడు నా క్రెడిబుల్ కూడా క్రైసిస్ లో పడుతుంది. ఎప్పుడైనా రాజకీయ పక్షంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది. మేము కూడా ధర్మసత్రం కాదు. కాబట్టి ఆ విషయంలో బొంతల కూర్చొని బొంతల బువ్వ పెట్టుకొని తినుకుంటా ఎంట్రుకలు వచ్చినాయి అంటే బొంతే గొర్రెబొచ్చుతో చేస్తాం. అట్లాంటప్పుడు ఎంట్రుకలు రాక ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అట్లుంటది. దయాకర్ కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఏదో ఒకటి సర్దుబాటు వ్యవహారాలు చేస్తారు. వాళ్ళు అందరు చేసి పక్కన పెట్టండి. పారదర్శకత, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిషన్ మా కంట్రోల్లో ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ మీద మేము కొట్లాడుతుంటే ఓటు చోరీ అని ఎలక్షన్ కమిషన్ మీద నేను ఎన్నికల అధికారులు మీ కంట్రోల్లో ఉంటారు కదా, మీ దగ్గరే పనిచేయాలి. మళ్ళీ సబార్డినేట్స్ వాళ్ళు డిసిషన్ మేకర్ ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వీళ్ళు ఫిర్యాదులు చేసినా ఫోన్లు చేసినా రెస్పాండ్ రాకుండా ఉంటే వీళ్ళు చేయగలిగింది ఏం లేదు కదా. నేను సుదర్శన్ రెడ్డి గారు నేను కలవలేకపోయినా 2 సార్లు మేము అడిగినాం. ఒక ఎమ్మెల్సీ హోదాల సార్ ఈ ఇష్యూస్లలో ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సర్వేస్ అనేవి ఫేక్, వాళ్ళు ఒపీనియన్ మేకింగ్ కొరకు ఎవరితోనో కొంత ఇచ్చేసి సర్వేలు పబ్లిష్ చేస్తున్నారు అని నేను కలవడానికే సమయం లేదు. మరి వాళ్ళకి ఇచ్చిండ్రు. మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంటది కదా. అలాంటిది మాకే ఇవ్వలేదు. మరి అట్లాంటప్పుడు పక్షపాతం ఎవరికి ఉన్నట్టు లెక్క. పోయి చివరికి మనోడు కర్ణన్ కూడా కాదు, మనోని పేరు ఏదో ఉన్నది కదా షేక్పేట, ఆర్ఓకి ఇచ్చినాం. అంటే జిహెచ్ఎంసి కమిషనర్ కూడా కలవలేకపోయినాం. ఎందుకంటే సార్ మీరు కంప్లైంట్ చేయాల్సింది క్షేత్రం అది అంటే నేను అది ఈవీఎం మిషన్లు టెస్టింగ్ రోజు పోయి ఇచ్చిన మీరు చూస్తే మేము కూడా కొట్లాడినాం. బాస్ మా వైపు ఏదో ఎలక్షన్ కమిషన్ ఉంది, అది అధికార దుర్వినియోగం చేసిందని అంటే మేమే కొట్లాడుతున్నాం కదా. రైట్. బాలరాజు గారు, మీరు చేసిన అన్ని రోజులు అన్ని కరెక్ట్ అనిపించాయి, ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఇబ్బందిగా ఉందా? ఈ ఎన్నిక చూస్తే ఏమనిపించింది? అద్దంకి లాంటి మనిషి చెప్పలేడు కొన్ని అంశాలు, కానీ వాస్తవంగా ఎందుకంటే చదువుకున్నవాడు కాబట్టి కొంత ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పలేడు.
మేమన్నా కొన్ని చెప్తే ఇంటే సంతోషం అన్న. ఏందన్నా మీ ఎమ్మెల్యేలు ఎంత ప్రచారం చేసిరో చూసినాము. ఉండొద్దని చెప్పింది మీరే కన్నా. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండర్ కంట్రోల్ అంతా స్టేట్ గవర్నమెంట్. మీరే చెప్పారు ఓవర్ ఉండొద్దని. ఎట్లుంటారు సార్? 2వ పాయింట్, సీఎం 2 రోజులు రాని పరిస్థితి సార్ ప్రచారానికి. సీఎం వస్తే ఓట్లు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకోటి కూడా పాపం బండి సంజయ్ గుడ్ ఫ్రెండ్ అయిపోయిండు రేవంత్ రెడ్డికి. పాపం మైనార్టీ ఓట్లు ఎప్పుడైతే మాకు మలుతున్నాయో వచ్చిండు, బొట్టు అన్నాడు, టోపీ అన్నాడు, మొలతాడన్నాడు. రామచంద్ర కుమార్ చెప్పాలి. బండి సంజయ్ ఎంత చూస్తాను రేవంత్ రెడ్డికి సాయం చేద్దామనే ప్రయత్నం. చాలా థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. చూడాలి మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన క్లారిటీ. ఎల్లుండి ఉదయం 8 గంటల కంటే దాదాపు 12 గంటల వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలుస్తారు. బీజేపీకి మెయిన్గా ఇప్పుడు అందరిపై ఫోకస్ ఉంది. బీజేపీకి డిపాజిట్ వస్తుందా రాదా, ఇది ఒక చర్చ, ప్రధాన చర్చగా ఉంది. ఎందుకంటే రాబోయేది మా ప్రభుత్వమే అంటూ బీజేపీ చాలా ధీమాగా కొద్ది రోజుల నుంచి కనిపిస్తుంది. మన ధీమాకు జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ రకంగా సమాధానం చెప్తారు, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ నిర్ణయం ఉంటుందా, లేదంటే కాంగ్రెస్కి కొంచెం సురుకు తలిగేలా బీఆర్ఎస్ వైపు ఏమైనా మొగ్గు చూపుతారా, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూద్దాం. ఎల్లుండి 12-1 గంట వరకు దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పార్టీలు మాత్రం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసాయి. బయటకు ఏం చెప్పినా లోపల ఒక అంచనాకు మాత్రం అన్ని పార్టీలు వచ్చేసాయి. ఇది ప్రైమ్ టైం డిబేట్.